న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. వైసీపీ సీటు నిరాకరించి వారి స్థానంలో కొత్త కోఆర్డినేటర్స్ను నియమించింది. ప్రతిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పి. గన్నవరం నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వైసీపీ ఇన్ఛార్జీలు వారి పని వారు చేసుకుని పోతున్నారు. కానీ సీటు రాని ఆ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. సీటు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అసమ్మతి నేతలు పార్టీ మారుతారా లేకపోతే ఇదే పార్టీలో కొనసాగుతారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులకు వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఆ 4 నియోజకవర్గాలలో వంగా గీత, వరుపుల సుబ్బారావు, తోట నరసింహం, విప్పర్తి వేణుగోపాల్కు పార్టీ బాధ్యతలు చూసుకునే అవకాశం ఇచ్చింది. సర్వే రిపోర్ట్ ఆధారంగా సీట్ ఇచ్చినా గెలవరంటూ 4 ఎమ్మెల్యేలను తప్పించింది అధిష్టానం. స్వయంగా సీఎం జగన్ వారికి దానిపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఒక్క పెండం దొరబాబు తప్ప మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ 3 ఎమ్మెల్యేలు అసలు ఏం చేయాలి ఏంటి అంటూ చర్చలు జరుపుతున్నారు. కనీసం ముఖ్య అనుచరులకు కూడా రెస్పాన్స్ కావటం లేదు. మీరు రాకండి, ఏమైనా నిర్ణయం తీసుకుంటే మేమే చెప్తాం అంటూ వర్తమానం పంపిస్తున్నారు. ఇప్పటివరకు అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సైతం ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. కొందరు ఇప్పటికే కొత్తగా వచ్చిన కోఆర్డినేటర్స్తో కంఫర్ట్గానే ఉందంటూ రూట్ మార్చారు.